నిజామాబాద్ లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓకే, అట్లాగే భీమ్గల్ మండలం అంటే మీ ఎక్కువ బూతులు బాబు, అంతగానే ఏం కాదు. మీ ఎన్ని బూతులు? భీమ్గల్ ఎన్ని బూతులు అండి? 46 బూతులు. మరి 46 బూతులు ఇంటూ 5 ప్లస్ నాయకులు కార్యకర్తలు మనం చెప్పుకున్నది ఎక్కేం రాలే. భీమ్గల్ రూరలే లేపూరి, టౌన్ వదిలేయండి. ఓన్లీ భీమ్గల్ రూరల్, భీమ్గల్ గ్రామీణ ప్రాంతం. రైట్, థ్యాంక్ యూ. భీమ్గల్ టౌన్ ఓకే, థ్యాంక్ యూ. టౌన్ ఎక్కువచ్చారు. తర్వాత మోర్తాడ్ మండలం, ఓకే. తర్వాత వేల్పూర్ మండలం, ఓకే. తర్వాత ఏరుగట్ల ప్రభాకర్ అన్న నిలబడుతున్నావా? ఓకే, థ్యాంక్ యూ. ఇలా కూడా ఉన్నాగా ఏరుగట్లో. తుర్తి గ్యాంగ్ ఉన్నాడా? తుర్తి అటు కూడా ఉన్నదా? ఓకే ఓకే. తర్వాత అక్కడి నుంచి మెండోరా, ఇది చిన్నది. ఏరుగట్ల 6 గ్రామాలే, మెండోరా కూడా 9 గ్రామాలే. మండి చిన్నరా అన్ని బైఫైకేట్ అయిపోయినాయి. తర్వాత ముప్కాల్ కూడా 6 గ్రామాలే. వెరీ గుడ్. వేంపల్లి రాన్న లేస్తున్నాడు, చూసినా. థ్యాంక్ యూ. అట్లనే బాల్కొండ, ఓకే, థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇవాళ మనందరినీ కూడా కలుసుకోవటానికి, మనందరికీ వారి యొక్క రాజకీయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని మనతో పంచుకోవటానికి, పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉండాలి, సభ్యత్వం ఎట్లా చేయాలి, సర్ ప్రోగ్రాం ఏంది, ఇవన్నిటి విషయాల మీద మనకు మొత్తం జిల్లా నుండి అన్ని మన మాజీ శాసనసభ్యులు అట్లా తరలి వచ్చినారు, ఇక్కడికి వచ్చినారు. వారందరికి కూడా మీ అందరి పక్షాన మన ధన్యవాదాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనకు వచ్చిన వారందరికి కూడా మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇకపోతే మనందరికి తెలుసు, చాలామంది అన్ని విషయాలు మాట్లాడినారు. అయినా సరే నేనుగా కూడా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి మనందరికి తెలుసు, తెలంగాణ పదము అసెంబ్లీలో అనేలేనటువంటి అంశాలు ఉన్న సందర్భం. తెలంగాణలో కరెంటుకు కటకట, నీళ్ళకు కటకట, ఆకలి చావులు, ఇటువంటి ఉన్న తెలంగాణని, ఆ తెలంగాణ మన తెలంగాణ మనకు కావాలి అని చెప్పి 14 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్. తెచ్చిన తెలంగాణని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన నాయకుడు మన కేసీఆర్. అన్ని మనం చూసినాం, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా అన్ని వర్గాలైన కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. అటు రైతులు కావచ్చు, వృత్తి పని వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలకి రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి, గురుకుల పాఠశాలలు పెట్టి, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియంలో విద్య ఇవ్వడం కావచ్చు. ఇట్లా అనేక విషయాలు
చేసి తెలంగాణని పచ్చని తెలంగాణగా మార్చింది. తుమ్మల గారు మేమున్నప్పుడు కూడా ఇదే కేంద్రం ఉండే, మీరు కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, కేసీఆర్ ప్రభుత్వంలో అదే కేంద్ర ప్రభుత్వం అదే పాలసీ. అయినా సరే వాడు కొంటే కొనని, అది తర్వాత చూద్దాం, మొదలు మనమైతే కొనాలి అని చెప్పి కేసీఆర్ ప్రతి చివరి గింజ కూడా వడ్డు సేకరణ చేసింది. తర్వాత కొట్లాడినాం కేంద్రంతో, వడ్డు సేకరణ చేసింది తీసుకోవాలి నువ్వు అని చెప్పి కొట్లాడినాం, అది వేరే విషయం. కానీ చేతులు ఎత్తేయలే మితిరిగా, కేంద్రం చేస్తలేదని చేతులు ఎత్తేసే పని అయితే నువ్వెందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? చేత కాకపోతే దిగిపోవాలి కదా, దిగిపో అని చెప్పి నేను అంటా ఉన్నా. ఇప్పుడు ఇక యూరియా సంచులు చక్కగా ఇచ్చే శాతం అయితే లేదు. అంటే పెట్టిన ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ సీజన్లోనే దేశంలో ఎక్కడ యూరియా దొరికితే అక్కడ తెచ్చుకొని ఇక్కడ మనం గోడౌన్లలో పెట్టుకొని రైతులకు అవైలబుల్ ఉంచితే, రైతు ఫోన్ చేసి ఆటో ఆయనకు ఫోన్ చేసి ఇవి షాప్లోకి పోయి 10 సంచులు పైసలు ఇచ్చి ఆటో ఆయనకు పైసలు ఇచ్చి పంపిస్తే షాప్లో పోయి ఆటో ఆయనే సంచులు వేసుకొని పోయి మన బావి కాడ వేసే పరిస్థితి ఉంటే, బోర్ కాడ వేసే పరిస్థితి ఉంటే. ఇప్పుడు తెలివి లేదు, ఇంట్రెస్ట్ లేదు, ప్రేమ లేదు రైతుల మీద. గట్ల సంచులు ఇరా బాబు అంటే ఇప్పుడు యాప్ అని పెట్టిండు ఒకటి, యాపట్. ఆ యాప్ ఒత్తాలన్నట్టుగా రైతులకు తెలుస్తుందా యాప్ వాడు, స్మార్ట్ ఫోన్ వాడు అంటే ఏంది? నువ్వు యూరియా అయ్యా శాతగాక తిప్పుడు అన్నట్టు, గోల్ తిప్పుడు అన్నట్టు ఇది. ఇక పాపం ఆ రైతు ఆ యాప్ వాడడానికే ఒకరోజు పడుతుంది ఆయనకు. ఆ మీ సేవా సెంటర్లకు పోవాలి, మనమన్ని విలాలి, ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఒత్తిపించుకోవాలి. 20 సంచులు అవసరం ఉన్నదనుకో, ఆ యాప్ తోటి 20 సంచులు ఇయ్యాడు, ఒకసారి 4 సంచులే, మళ్ళా 4 సంచులు కూడా ఏడవలుగుతాడా? మోరుతాడు ఆయనకు. సపోజు ఏరుగట్టలకు పోయి తెచ్చుకుంటాడు, అది వెళ్తే ఆ రోజు ఏరుగట్టలోడికేమో కమ్మరిపల్లికి పోయి తెచ్చుకుంటాడు ఆ 4 సంచులకు. అంటే ఇట్లా 20 సంచుల యూరియా కావాలంటే 4 సార్లు పోవాలి. ఇంతకుముందు 20 సంచులు యూరియా అంటే బట్టి ఆటోడు తీసుకుపోయి వేసిపోయి. అవునా కాదా? అవునా కాదా? మరి ఎందుకు ఈ యాపు? నేను ఈ బాల్కొండ గడ్డ మీద నుంచి, నా బాల్కొండ రైతుల పక్షాన, నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన, ఈ రాష్ట్ర రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ యాప్ విధానాన్ని ఎత్తేయాలి. గట్టిగా చప్పట్లతోటి మనం ఈ సభ ద్వారా తీర్మానం చేయడం. టీవీలో చూపించు జర దయచేసి, టీవీలు చూపించను కొద్దిగా దయచేసి. ఈ యాప్ విధానాన్ని ఎత్తేయాలన్నా, ఎత్తేయాలన్నోళ్ళు చేయలేపుర్రి. యాప్ విధానాన్ని ఎత్తేయాలన్నోళ్ళు చేయలేపుర్రి. ఇగో రేవంత్ రెడ్డి చూసుకో, రైతుల కోరిక ఏమున్నదో, రైతుల డిమాండ్ ఏమున్నదో చూడు రేవంత్ రెడ్డి. పొంకనాలు మాటలు మాట్లాడు కాదు. అట్లనే ఈ యాప్ వెనకాల కూడా మోడీ ఉన్నాడు. మళ్ళా ఇది ఒక రేవంత్ రెడ్డికే వచ్చిన ఆలోచన కాదు. ఈ యాప్ పెట్టాలని మోడీ చెప్పిండు, వీళ్ళు పెడుతురు. ఇక దానికంటే మొన్న తుమ్మల గారు అంటాడు, ఎందుకంటే మోడీకి కూడా ఏంది, ఎరువులు ఆయన పంపించాలి కదా. ఇక్కడ రైతును గోల్మాల్ తిప్పితే తక్కువ వాడతాడు, తక్కువ వాడితే ఆయన మీద లోడ్ తక్కువ ఉంటుంది, బర్డెన్ తక్కువ పడుతుంది. ఇగో ఇది మోడీ ప్లాన్. ఇక ఆయన బడే బాయా, వీడు చోటే బాయా, ఆయన ఎట్లా చెప్తే అట్లా. కానీ దాని తెలివి అప్పుడు కూడా ఇట్లనే ఉండే, కానీ కేసీఆర్ తెలివిగా పనిచేసిండు. అట్లనే ఇప్పుడు ఇంకోటి కరెంట్. అప్పుడు ఎట్లుండే కరెంట్? ఎండనన్నా పోతుండేనా? 24 గంటల కరెంటు చేసిండా కేసీఆర్? అరే జరకు ఒక 2-3 గంటలు బంద్ చేయని రే సాలు అన్న కాడికి తెచ్చిండు కేసీఆర్. అవునా? ఉన్న వ్యవస్థనే కదా, నువ్వు కొత్తగా చేసేదేం లేదు. ఉన్న వ్యవస్థనే చక్కగా వాడుడు చేతనైతలేదు, చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రికి. ఇవాళ ఏమున్న పరిస్థితి? 11 గంటలు కరెంట్, పొద్దున 6 గొట్టంగా వస్తుంది, సాయంత్రం 5 గొట్టంగా పోతున్నది.
నేను మొన్న గట్టిగా మాట్లాడితే ఎస్సీ తోటి మాట్లాడితే ఒక 3 గంటలు పెంచిరట. కొందరు చెప్తున్నారు నాకు కొన్ని దగ్గరలో పెంచిరని. నేను మాట్లాడినాక 3 గంటలు పెంచిరు, 14 గంటలు అయింది. ఎందుకు మనకు చాలుతుందా 14 గంటలు? చాలుతుందా? 14 కాగా 3 గంటలే చాలటాడు కోదండ రెడ్డి అంటాడు. అడు రేవంత్ రెడ్డి అమెరికాలో అన్నాడు. ఇప్పుడు కోదండ రెడ్డి మొన్న అంటాడు రైతు కమిషన్ ముంగట 3 గంటలే కరెంటు చాలు, మొత్తం చివరి మడి కూడా వారుతుంది. ఇప్పటిదాకా అట్లనే నడిచింది వ్యవసాయం, ఇప్పుడు కూడా నడుస్తుంది మంచిగా 3 గంటల కరెంట్ తోటి అంటాడు కోదండ రెడ్డి అనేట ఆయన. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన, ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్. సాల్తా అదే 3 గంటలు? సాల్తుందా 11 గంటలు? సాల్తుందేమో, మరేం చేలు ఊపుతలేరు చాలదని. ఎన్ని గంటలు కావాలా మనకు? 24 గంటలు. 24 గంటల కరెంటు ఎట్లనైతే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఇచ్చిండో అట్లా మళ్ళా పునరుద్ధరించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం దీని మీద. సురేందర్ అన్నకు నమస్కారం, రండి. ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు, యువకుడు, నా సోదర సమానులు సురేందర్ గారికి కూడా మీ చప్పట్లతోటి స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేస్తాం. అందుకే నేను మళ్ళీ ఇంకో డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఈ బాలుకొండ రైతుల పక్షాన, నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన ఇక్కడ పసుపు పంట వేస్తాం మనం. విత్తనాల సీజన్ వచ్చింది, మాకు సరిపోదు 11 గంటలు 14 గంటలు సరిపోదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లనైతే ఇస్తుండనో 24 గంటలు పునరుద్ధరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ఈ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నా. దయచేసి మీరందరూ 2 చేతులు లేపి ఈ డిమాండ్ను ప్రభుత్వానికి పంపాలి. చూడు రేవంత్ రెడ్డి, టీవీలో చూపిరి దయచేసి, ఇది మా 2వ డిమాండ్. 24 గంటల కరెంటు కేసీఆర్ హయాంలో ఎట్లా ఉండేనో అట్లా మీరు చెయ్యాలి. లేకపోతే తొందరలోనే రైతుల్ని కూడా తీసుకొని పోరాటం చేస్తాం బాల్కొండ అడ్డగా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే ఇంకోటి పెట్టండి. ఇప్పుడు 11 గంటలకు వచ్చింది ఆ కరెంటు, మన మీద కొట్లాడితే ఇంత 3 గంటలు పెంచుతాడు. అస్సలకే మోసం వచ్చే పని జరగబోతా ఉన్నది. ఏం జరుగుతున్నా ఒక్క నిమిషం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు కరెంట్ డిపార్ట్మెంట్ అంతా ఒకటిగానే ఉంటుండే, ఒకటిగానే ఉండి దాంట్లోనే కమర్షియల్ సప్లై ఉంటుండే, ఇండస్ట్రియల్ సప్లై ఉంటుండే, డొమెస్టిక్ సప్లై ఉంటుండే, వ్యవసాయ కనెక్షన్ల సప్లై కూడా దాంట్లోనే ఉంటుండే. అన్ని కలిపి చేస్తారు. వ్యవసాయ విద్యుత్తుకు మనం కేసీఆర్ ఉచితం చేసిండు, అంటే లిఫ్టులకు కూడా ఉచితం. మనం రైతులం కట్టం పైసలు, కట్టకపోతే ఒక 10,000 కోట్లు అవుతుండే సంవత్సరానికి వ్యవసాయం మీద. అప్పుడు అన్ని ఒకటే దాంట్లో ఉంటుండే కాబట్టి ఈ ఇండస్ట్రీల నుంచి వస్తుండే పైసలు లాభం, కమర్షియల్ నుంచి పైసలు లాభం వస్తుండే, డొమెస్టిక్ గృహ అవసరాల నుంచి కూడా పైసలు లాభం వస్తుండే. ఆ లాభం వస్తుండే కాబట్టి వ్యవసాయం దాంట్లో తుట్టిపోతే ఆ పైసలు తుట్టిన దాంతో నింపి మంచిగా నడిపిస్తుండే కరెంట్ డిపార్ట్మెంట్. ఇది కేసీఆర్ ఉన్నప్పుడు జరిగే పని. ఇప్పుడు ఏం చేసిండు వీడంటే చేయబోతున్నాడు. ఇది కూడా మోడీ సలహానే, ఇది కూడా కేంద్రం బీజేపీ మోడీ సలహానే వీడు పాటిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక్కటిగా ఉన్న డిపార్ట్మెంట్ను 3 ముక్కలు చేస్తున్నాడు. ఒక 2 ముక్కలేమో కమర్షియల్, ఇండస్ట్రియల్, ఎవరికైతే బిల్లుల్లో పైసలు వస్తాయో అవి ఒక 2 ముక్కలు. ఇంకో 3వ ముక్క ఈ ఉచితంగా ఏవైతే ఇస్తున్నామో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ల కనెక్షన్లు, మిషన్ భగీరథ ఊర్లలో మంచినీళ్ళ కనెక్షన్లు, ఇవన్నిటి కలిపి ఒకటి పెడుతున్నాడు. ఉచితంగా ఇచ్చేటి పైసలు వచ్చేటి 2 వేరే దాంట్లో పెడుతుండు, 2 పెడుతుండు పైసలు వచ్చేటి అన్ని. ఇప్పుడు దీంట్లో 10,000 కోట్లు కావాలి ఉచితంగా ఇవ్వాలంటే. 10,000 కోట్లు ఇప్పుడు వాడు ఇయ్యడిగా, అవి వేరైపోయినాయి. ఆ డిపార్ట్మెంట్, ఆ డిస్కీమ్లు వేరైపోయినాయి. ఇండస్ట్రియల్, కమర్షియల్, డొమెస్టిక్ అంతా వేరైపోయినాయి. వాడు ఇయ్యాడు పైసలు ఇంతకుముందు ఇచ్చినట్టుగా. వాడి సపరేట్. ఇప్పుడు ఇక ఎవరు ఇవ్వాలి? మళ్ళీ వ్యవసాయ కనెక్షన్లకు ప్రభుత్వం ఇవ్వాలి.
ప్రభుత్వంతో అవుతుందా? రైతు భరోసా ఇస్తా, రైతు బంధు ఇస్తా, రైతు భరోసా ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండు. ఒకసారి 10,000 ఇచ్చిండు, ఒకసారి 2 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి 4 ఎకరాల దానికి ఇచ్చిండు, ఒకసారి మొన్న 2 ఎకరాలలోకే ఇచ్చిండు, 2 దానికనే, అది కూడా ఒక్కొక్కసారి ఇన్స్టాల్మెంట్లు. ఇప్పుడు మన వానాకాలం ఏం కదా అవుతుందో అంటే ఏందన్నట్టు, కరెంటుది కూడా రేపు 10,000 కోట్లు ఉచితంగా ఇవ్వాలంటే వీటికి శాతం అవుతుందా? లేదు రైతు బంధు రైతు భరోసా చేసినట్టే చేస్తాడా? ఈ 14 గంటలు ఉంటుందా, 11 గంటలు ఉంటుందా, 17 గంటలు ఉంటుందా? అసలు ఏమవుతుంది? ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. దీనికి తోడు ఇంకోటి ఏం చేసిండు, అందుకోసమే వాడు పాట పాడుతున్నాడు 3 గంటలే చాలు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడితో అనిపించిండు. ఎందుకు అనిపించిండు? మొదలు ప్రిపేర్ చేస్తుండ అన్నట్టు రైతుల్నిగా. ఎందుకంటే శాత కాదుగా, లాభాలు వచ్చే డిపార్ట్మెంట్లు వేరే పక్కన పెట్టిండు. ఇప్పుడు దీనికి పైసలు ఇవ్వాలిగా, పైసలు ఇలా ఆడి దగ్గర ఉన్నప్పుడు ఇస్తాడు. రైతు బంధుకి అయితే ఎట్లా అయితే ఉన్నప్పుడు ఇస్తున్నాడో, ఆడి ఇష్టం ఉన్నంత ఇస్తున్నాడో, ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నాడో, అదే ఉన్నప్పుడు కరెంట్ వస్తుంది, లేనప్పుడు రాదు. ఇక వాడు పైసలు ఇచ్చినప్పుడు కరెంట్ వస్తుంది, పైసలు లేనప్పుడు కరెంట్ రాదు. అంటే మళ్ళా తెలంగాణ కంటే మొదలు ఏ పరిస్థితి అయితే ఉండేనో మళ్ళా ఆ పరిస్థితి దాపురిచ్చే వస్తుందేమో అన్న భయం ఉన్నది వాళ్ళ. ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఇప్పుడు లాభాలు వచ్చేటి 2 పక్కన తీసుకుపోయింది కదా, దాంట్లో డీళ్లు మాట్లాడుకుంటున్నాడు. 1000 కోట్ల రూపాయల డీళ్లు మాట్లాడుకొని ఆ లాభాలు వచ్చే డిస్కీమ్లు 2 కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడట. అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇది ఫ్రీగా ఉన్నదాన్నేమో గవర్నమెంట్ మీద పెడుతుండు. అప్పుడు రైతుల పరిస్థితి ఏమవుతుంది? నువ్వు 1000 కోట్లు దండుకోవటానికి వాళ్ళ రైతు డిస్కీమ్ అన్నది ఒకటి తీసుకొచ్చి ఇవాళ రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది, పోరాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అట్లనే ఇవాళ కేంద్రంది కూడా ఏం చక్కగలేదు. నేను ఇంతకుముందు చెప్పిన యాపు వాడ ఆలోచనే యూరియా యాపు, ఎందుకంటే సప్లై తక్కువ చేయాల. ఈ డిస్కీమ్ రైతు డిస్కీమ్ వాడ ఆలోచనే. రైతు డిస్కీమ్ పెడితేనట వీడికి సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కూడా ఇస్తా అన్నాడు, అంటే గవర్నమెంట్కి. కానీ కేసీఆర్ నాకు వద్దు, నీ 25,000 కోట్లు నాకు అవసరం లేదు తెలంగాణకు, నువ్వు మళ్ళీ 25,000 కోట్లు నువ్వు ఇస్తే వాడు ఏమన్నాడంటే నువ్వు డిస్కీమ్ పెట్టమన్నాడు సపరేట్. ఇప్పుడు ఇది చేసినట్టు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కేసీఆర్ చెయ్యి అన్నాడు, మీటర్లు కూడా పెడతారట ట్రాన్స్ఫార్మర్లకు. కేసీఆర్ పెట్టా అన్నాడు, నీ పైసలు వద్దు నేను పెట్టా అన్నాడు.